మరొకసారి మరొక ఆదివారం నువ్వు ఇచ్చిన నీ కృపని బట్టి, నీ అనుగ్రహాన్ని బట్టి మళ్ళీ మేము ఇక్కడ కూడుకొని వాక్యం నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన సమయానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, వాక్యం చెప్పడానికి నిలబడి నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. అలాగే ఈ కార్యక్రమం అంతా కూడా మీరు తోడయ్యుండి నడిపించాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మనం కొన్ని లాస్ట్ వారం అంతకు ముందు వారం బైబిల్ నిజమైన దైవ గ్రంథమా అనే అంశం గురించి చెప్పుకుంటున్నామండి. అసలు ఏదైనా ఒక పుస్తకం దైవ గ్రంథమా, లేకపోతే ఒక పుస్తకానికి అసలు అథెంటిసిటీ లేకపోతే ఒక అధికారంగా ఇది దైవ గ్రంథమే, ఇది దేవుడు రాయించిన పుస్తకమే అని చెప్పడానికి మనం కొన్ని ఆధారాల్ని కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాం. వాటిల్లో ముఖ్యంగా చారిత్రాత్మక ఆధారాలు ఉండాలి ఆ పుస్తకానికి అని అనుకున్నాం. అలాగే పురావస్తు సంబంధించిన ఆధారాలు కూడా వాటికి ఉండాలి అని అనుకున్నాం. తర్వాత ఖగోళ సంబంధమైన ఆధారాలు కూడా వాటికి ఉండాలి. తర్వాత శాస్త్రీయ సంబంధమైన ఆధారాలు కూడా వాటికి ఉండాలి. ఈ 4 ఆధారాలు ఉండాలి. ప్లస్ ఈ ఆధారాలతో పాటు ఈ పుస్తకంలో ఏముండాలంటే ఇది దేవుడే రాసినట్టుగా చెప్పబడి ఉండాలి. దానిలో ఇది నా మాటలు, ఇది నేను ఇస్తున్న ఆజ్ఞ అని చెప్పబడి ఉండాలి. ఇంకపోతే భవిష్యత్తుని చెప్పగలిగే జ్ఞానం కూడా ఈ పుస్తకానికి ఉంటే అప్పుడు ఏంటంటే ఇది దేవుడు రాయించిన పుస్తకం. అలాగే మనుషులకు అనేకమైన సమస్యలు వస్తాయి. ఈ అనేకమైన సమస్యలు తీర్చగలిగే సామర్థ్యం ఈ పుస్తకానికి ఉంటే ఇది నిజంగా దైవ గ్రంథమే అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇది నిజంగా జరిగిన సందర్భాలకి ప్రత్యక్ష సాక్షులు కూడా ఎవరన్నా ఉన్నారా, ఇలాంటి కొన్ని విషయాల గురించి మనం అనుకున్నాం. ఇవన్నీ ఉంటే ఒక పుస్తకాన్ని మనం ఏమనొచ్చు అంటే ఆ పుస్తకానికి దైవ గ్రంథం అని బిరుదుపచ్చు అనుకున్నాం. మనం ఇప్పుడు వరకు ఏం చూసామంటే బైబిల్లో ఇది దేవుడే, ఇది నా గ్రంథము అని ఒప్పుకున్నట్టుగా, ఇది నా మాట, యెహోవా సెలవిచ్చినదనేమనగా, అలాగే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన పుస్తకం అని మనం నేర్చుకున్నాం. అంటే ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నామంటే ఇది దేవుడే ముద్ర వేసి ఇది నా పుస్తకం అని చెప్పినట్టుగా చూసాం. లాస్ట్ ఆదివారం ఏం చూసామంటే దీనికి భవిష్యత్తుని చెప్పగలిగే క్యాపబిలిటీ కూడా ఉంది అని నేర్చుకున్నాం. ఈ వారం మనం ఏం నేర్చుకోవాలంటే దీనికి ప్రత్యక్ష సాక్షులు ఎవరన్నా ఉన్నారా అనే ఈ విషయాన్ని గురించి నేర్చుకోవాలి. ఎందుకు ఈ ప్రత్యక్ష సాక్షులు కూడా ఈ కేటగిరీలో కొన్ని మనం దీనికి దైవ గ్రంథం అయితే కొన్ని ఆధారాలు ఉండాలనుకుంటున్నాం. దానిలో ప్రత్యక్ష సాక్షులు కూడా ఎందుకని ఈ అంశం కూడా దీనిలో చేర్చడం జరిగిందంటే, ఇప్పుడు ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఫర్ సపోజ్ ఒక బైబస్ మీద ఒక కారు 200 స్పీడ్లో వెళ్తుంది, ఒక బండి స్లోగానే వస్తుంది, వీడు వెళ్ళి ఆ స్లోగా వస్తుందానే గుద్దేశాడు. వాడేం చెప్తున్నాడంటే లేదండి నేను స్లోగానే వెళ్తున్నాను అని వాడు చెప్తున్నాడు. బండోడు నేను అసలు చాలా స్లోగా వెళ్తున్నానని చెప్తాను. వీడు స్లోగానే చెప్తున్నాడు, వాడు స్లోగానే చెప్తాను. మరి యాక్సిడెంట్ ఎలా అయింది? అప్పుడు మనకు ఉపయోగపడే వాళ్ళు ఎవరంటే ప్రత్యక్ష సాక్షులు. ప్రత్యక్ష సాక్షులు అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఇది కూడా మేము ఇక్కడే పక్కనే పొలంలో పని చేసుకుంటున్నాం, కారు యమా ఫాస్ట్గా వచ్చింది, కొట్టేసింది. అలా ఎవరైతే ప్రత్యక్షంగా చూసారో వాళ్ళు చెబుతుంటే, అంటే ఇప్పుడు ఒకళ్ళే ఉన్నారనుకోండి మనకు కొంచెం కష్టం. ఒక్కడి మాట మీదే మనం బేస్ చేసుకున్నాం అనుకో, ఇది ఇతను కావాలని చెప్తున్నాడు లేదు, అక్కడ ఒక 20 మంది ఉన్నారు అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది, ధైర్యం వస్తుంది. ఇదిగో 20 మంది ఏం చెప్తున్నారు, ఇదిగోండి కారు ఫాస్ట్గా వచ్చేసి మేము అక్కడే పని చేసుకుంటున్నాము, ఇలా మేము పని చేసుకుంటున్నాము లేదు, అప్పుడు కారు సడన్ గా వచ్చేసేసి ఫాస్ట్ గా వచ్చి ఈ స్లోగా వెళ్తున్న బండిని ఢీ కొట్టిందండి అని ఈ కేసుకి ఏది బలమైన సాక్ష్యం అవుతుంది? ఈ ప్రత్యక్ష సాక్షి ఎవరైతే చెప్పారో ఈ విషయం ఏమవుతుంది, బలమైన సాక్ష్యం అవుతుంది. అలాగే ఇప్పుడు బైబిల్ను కూడా దేవుడు అనేకమైన పనులు చేయించినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. ఇదిగోండి ఎర్ర సముద్రాన్ని పాయలు చేపించినట్టుగా రాయబడి ఉంది. అలాగే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినట్టుగా రాయబడింది. ఆయన దేవుడు కుమారుడు, ఆయనే భూమి మీద, దేవుడి కుమారుడే డైరెక్ట్ గా భూమి మీదకి వచ్చాడని రాయబడింది. మరి దీనికి ఆధారం ఎవరు? ప్రత్యక్ష సాక్షులు ఎవరు? పుస్తకం అయితే రాసేసారు, మరి ప్రత్యక్ష సాక్షులు ఎవరు అనే విషయం మనం చూద్దామండి. ఇవాళ మెయిన్ గా ఈ టాపిక్ మీద చూద్దాం. నిజంగా ఒక్క మాటలో దీన్ని తేల్చేయాలంటే బైబిల్ని రాసిన వాళ్ళందరూ ఎవరు? ప్రత్యక్ష సాక్షులే కదా. అక్కడి నుంచి ఇక్కడి వరకు విపులంగా చూద్దాం. అసలు వీళ్ళు ఎలా ప్రత్యక్ష సాక్షులు అయ్యారు, వీళ్ళతో పాటు ఇంకా ఎవరన్నా బయట వ్యక్తులు ఎవరన్నా చెప్పారా? అప్పట్లో రోమా సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళు కానీ,
ఎవరైనా అధికారులు లిఖితం చేశారా ఈ సంఘటనని, ఈ విషయాలు చూసి మనం ప్రత్యక్ష సాక్ష్యం మీద ఒక కంక్లూజన్కి రావచ్చు. ఓకే, ముందు స్టార్ట్ చేయడానికంటే ముందు బైబిల్ అసలు ఎలా రాయబడిందని మనం ఒకసారి ఆలోచిస్తే, బైబిల్ రాయబడడానికి చాలా సమయం పట్టిందండి. ఎంత సమయం పట్టిందంటే సుమారు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల టైంలో స్టార్ట్ అయ్యి మళ్ళీ మలాకీ గారు అంటే క్రీస్తు పూర్వం 400 లేదా 400, 500 ఆ సమయం వరకు ఏమైందంటే పాత నిబంధన అనేది రాయబడి ఉండడం జరిగింది. అంటే అక్కడ ఎంత సమయం పట్టింది? ఇంచుమించు 1100 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ 100 కొత్త నిబంధన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత 100 సంవత్సరాల్లో పూర్తి అయిపోయింది. అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం కంప్లీట్ గా చూస్తే మొత్తం అక్కడ 1100 సంవత్సరాలు, మధ్యలో 400 సంవత్సరాలు గ్యాప్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక 100 సంవత్సరాలు ఉన్నాయి. మొత్తం అంతా చూసుకుంటే 1600 సంవత్సరాలు. 1600 సంవత్సరాలు కూర్చుని ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకం ఒక్కటిగా ఉంటుందండి. ఇప్పుడు అంటే ఈ విషయం మనకు అర్థం అవడం కోసం ఒక విషయం చూద్దాం. మా తాతగారు ఉన్నారండి. మా తాతగారు ఎలా మాట్లాడతారంటే దేన్నైనా చమత్కారంగా ఏదో ఒక డైలాగ్ తో చెప్పేటట్టుగా చెప్తారు. నేనేమి అలా చమత్కారంగా మాట్లాడను, నా శైలి ఎలా ఉంటుంది, నేను మామూలుగా మాట్లాడతాను. కానీ ఆయన ఎలా మాట్లాడతారు? కొంచెం చమత్కారంగా మాట్లాడతారు. ఆయన తాతగారు ఇంకెలా మాట్లాడుండొచ్చు మనకు తెలియదు. అంటే మనం జనరేషన్స్ చూసుకుంటా వస్తే అలా వ్యక్తులు డిఫరెన్స్ గా ఉంటుంది కదండి. కానీ మీరు ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు ఆది కాండం ఒకలాగుంది, ఇదేంటి కీర్తనలు ఒకలాగా ఉంది, ఇదేమో దేవుడు రాయించినట్టుంది, ఇదేమో డిఫరెంట్ గా ఉందండి అని మనకి ఎప్పుడైనా అనిపించిందండి? అసలు ఎక్కడి నుంచి చూస్తే ఇవన్నీ కనెక్ట్ అవుతానే వచ్చినాయి. కానీ మన ఆది కాండం నుంచి చివరి పుస్తకం వరకు అన్ని కనెక్ట్ అవుతూ వస్తున్నాయి. కానీ ఇదేంటో కొంచెం డిఫరెంట్ గా ఉందండి అని మనకి ఎప్పుడు అనిపించలేదు కదండి. అంటే ఇది నిజంగా దేవుడే రాయించాలనడానికి ఇది కూడా ఒక మంచి కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1600 సంవత్సరాలు ఒక పుస్తకాన్ని సమకూర్చుకుంటూ వచ్చారు. కానీ దీనిలో భావం కానీ అర్థం కానీ ఒక పుస్తకానికి మధ్య వ్యత్యాసం కానీ ఏమీ లేదు. ప్రతిదీ కూడా ఒక్కొక్క దాన్ని అన్వయించుకుంటూ దాన్ని పూర్తి చేసుకుంటూ నిర్గమకాండంలో ఏం చెప్పబడింది? మీ పొరుగు వారిది ఏది ఆశించమని. ఇక్కడ పత్రికల్లో కూడా పౌలు గారు ఏం చెప్తారు? ఏది కూడా ఆశించవద్దని చెప్తారు. అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు మ్యాటర్ అంతా ఎలా వచ్చిందంటే కంటిన్యూగానే వచ్చింది. మళ్ళీ ఒక వ్యక్తి రాశాడు అనుకోండి, 1600 ఏళ్ల పాటు దేవుడు ఒక వ్యక్తినే బ్రతికించి రాయించాడు అనుకోండి, ఒక వ్యక్తి రాశాడు కాబట్టి మొత్తం ఒక శైలిలో ఉంది కదా అనుకోవచ్చు. ఇంచుమించుగా 40 మంది పైచులకు అంటే 40 నుంచి 42 మంది రాసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇన్ని డిఫరెంట్ పీపుల్ రాశారంటే మరి ఇదంతా ఎలా సాధ్యమైంది? ఒకే భావంలోకి ఎలా తేగలిగారు అంటే రాసిన వ్యక్తులు వీళ్ళే కానీ రాపించింది మాత్రం దేవుడే. అందుకని దీనిలో భావము తప్పుపోలేదు, ఎక్కడా కూడా ఆ శైలిలో మార్పు వచ్చి ఇదేదో వేరే పుస్తకం లాగా ఉందండి అని కూడా అనిపించలేదు. ఇది మొత్తం ఒకే భావాన్ని దేవునికి దగ్గర చేయాలనే భావంతో అలా ముందుకెళ్ళి చివరి వరకు ఉంది. సరే, ఇక్కడ వరకు ఈ బైబిల్ గురించి మనం ఆలోచిస్తే ఇది కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంది. మనం చూసే అన్ని పుస్తకాల కంటే చాలా డిఫరెంట్ గా ఉంది. అందుకే నేను దీనికి ఏం పేరు పెట్టాలి అనుకుంటే ఏం పేరండి బైబిల్ పేరు? పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథం అంటే దానికి ఏంటంటే దాని సిగ్నిఫికెన్స్ ఏమని సార్ గారు ఒకసారి చెప్పారంటే దీనికి అనేక పేర్లు పెట్టాలనుకున్నారు కానీ పరిశుద్ధతే బైబిల్కి ప్రామాణికంగా ఉంది కాబట్టి ఎక్కువ సార్లు రాయబడిన పదము ప్లస్ దీనిలో ఎక్కువ మ్యాటర్ ఏంటి? నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, దేవుడు పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అని ఏం చెప్పబడింది? పరిశుద్ధ గ్రంథం అని పెట్టబడింది. ఇకపోతే బైబిల్ అనే పేరు ఎలా వచ్చిందంటే, బైబిల్ అంటే ఏంటి? బిబ్లాస్ అంటే గ్రీకు పదం. దీని అర్థం ఏంటంటే గ్రంథము, అంతే కదండి. ప్రపంచంలో ఏదన్నా పుస్తకం అని పేరు ఉంటుందండి? ఏదన్నా గ్రంథానికి గ్రంథం అని పేరు ఉంటుందండి? ఇప్పుడు చాలా ధర్మశాస్త్రాలు ఉన్నాయి బయట, అన్నిటికి ఒక్కొక్క వాళ్ళకి నచ్చిన ఒక పేరు పెట్టుకున్నారు. వాళ్ళ పేర్లకు సంబంధించినవి ఏవో కొన్ని పేర్లు పెట్టుకున్నారు. కానీ దీనికి ఏ పేరు పెట్టారంటే ఇక ఏ గ్రంథం అన్నా దీనికి మించి లేదనుకున్నారో ఏమో, అసలు గ్రంథమే అని పేరు పెట్టేశారు. కాబట్టి ఏమనుంది? బిబ్లాస్ అంటే గ్రంథము. ఇది 40 మంది భక్తులు దేవుని చేత ప్రేరేపించబడి రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. సరే,
ఇంతకీ ఇది ఎలా రాయబడింది, ప్రత్యక్ష సాక్షులు దీనికి ఎవరన్నా ఉన్నారా అని మనం ఒకసారి ఆలోచిస్తే, మనం ఫస్ట్ పేజ్ లో మనకి ఏముంది, పాత నిబంధన కొత్త నిబంధన అని 2 ఇండెక్స్ పేజీలు ఉంటాయి. దానిలో అన్ని పుస్తకాల పేర్లు ఉంటాయి. దానిలో ఫస్ట్ 5 ఖండాల గురించి మనం ఆలోచించాం అనుకోండి. 5 ఖండాలు ఎవరు రాశారు? మోషే గారు రాశారు. కరెక్టే కదా, దీనిలో మనకి ఏం డౌట్ లేదు. ఈ మోషే గారు ఎలా రాశారు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినట్టుగా ఆయన రాశారు. ఆయన అక్కడ స్పాట్ లో ఉన్నారా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు ఆయనే కదా, ఆయనే సొంతంగా ఏం చేశారు? కర్రని ప్రత్యక్ష సాక్షిగా ఆయన ఉన్నారు. ఆయన ఉండి ఏం చేశారు? రాశారు. ఇప్పుడు రాస్తున్న వ్యక్తికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? ప్రత్యక్ష సాక్షి. ఆయన చూశాడు, అదంతా కూడా చూశాడు. ఇంతకీ ఈ జనాంగం ఉన్నారా? జనాంగం కూడా ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంతకీ ఈ జనాలు ఇప్పుడు భూమి మీద ఉన్నారా అంటే, ఇజ్రాయెల్ దేశం అంతా కూడా యూదులతో నిండిపోయి ఉంటుంది. 70% మంది ప్రజలు అక్కడ యూదులే. అంటే వీళ్ళు నడిపించబడింది ఎక్కడికి? ఈ కనాను దేశానికి. ఈ కనాను దేశం ఇప్పుడు మన మ్యాప్ లో ఉందా? ఇది కూడా ఉంది. అంటే ప్రదేశము ఉంది, నడిపించబడిన వ్యక్తి ప్రత్యక్ష సాక్షిగా ఉండి రాసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ ఈ గ్రంథాలు. తర్వాత ఇంకా ముందుకు వెళ్ళామనుకోండి, ఈ 5 ఖండాల తర్వాత మనకి ఏమొస్తుంది? యెహోషువ గ్రంథం వస్తుంది. ఇది ఎవరు రాశారు? యెహోషువ గారు రాశారు. అది దానిలో ఒకసారి ఫస్ట్ రిఫరెన్స్ మనం చూడగలిగితే, యెహోషువ గ్రంథం ఫస్ట్ రిఫరెన్స్ చూడగలిగితే, యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత, ఇదిగోండి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడికి మోషే చాప్టర్ ఏమైపోయింది? క్లోజ్ అయిపోయింది. అక్కడికి ఆయన మరణించి సమాధి చేయడం జరిగింది. అక్కడికి మోషే చాప్టర్ అనేది క్లోజ్ అయిపోయింది. అక్కడ వరకు మోషే గారు బ్రతికి వాళ్ళని నడిపించారు. ఇక ముందు ఎవరు వెళ్ళబోతున్నారు? ఎవరు నడిపించబోతున్నారు? యెహోషువ. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి ఎవరు? యెహోషువనే. అంటే బైబిల్ అంతా ఎలా రాయబడిందంటే, ఇదిగోండి సాక్షులే, ఎవరైతే ఆయా కాలాల్లో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళే ప్రత్యక్షంగా ఏదైతే చూస్తున్నారో దాన్నే రాస్తున్నారు. పాత నిబంధన అంతా కూడా ఇలా రాయబడింది. ఇప్పుడు దావీదు చరిత్ర రాసిన సమూయేలు గారు ఉన్నారు, ఆయన ప్రత్యక్ష సాక్షా కాదా? అంతే కదండి. దావీదు గారి గురించి గాని, సౌలు గారి గురించి గాని రాసిన ప్రవక్తలందరూ సమూయేలు గారు ఏదైతే చూసారో, ఆయన ఆ కాలంలో బ్రతికారు, బ్రతికి చూసిన దాన్ని ఏం చేశారు? సాక్ష్యంగా లిఖించారు. ఇవన్నీ మన రెఫరెన్స్ కోసం. ఎందుకని? బైబిల్ని దేవుడు రాయాలనేది దేవుని ఉద్దేశం. ఇలా ప్రత్యేక సాక్షులే రాసుకుంటూ వచ్చారు. అలాగే ఇంకా ఎవరు? దావీదు గారు కూడా కీర్తనలు రాశారు, అది కూడా ఆయన కాలంలో రాశారు. అలాగే సమూయేలు గారు రాశారు, దానియేలు గారు రాశారు. ఇలా వీళ్ళందరూ రాసుకుంటూ వచ్చారు. వీళ్ళందరూ ఆయా కాలంలో ప్రత్యక్ష సాక్షులుగా కనిపించారు. ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం అనేది ఎంత ఇంపార్టెంట్ అండి. ఏ కేసులో అయినా కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షులే రాస్తున్నారంటే ఈ ఎవిడెన్స్ ఎంత ఎంత బలమైందో మనం అర్థం చేసుకోవాలి. మరి ఏ పుస్తకానికైనా ఇదిగోండి ప్రత్యక్ష సాక్షిలు అని అసలు ఇన్ని మంది ఉన్నారంటే అసలు దేనికి లేరండి. ఒక బైబిల్కి మాత్రమే ఇన్ని ప్రత్యక్ష సాక్షులు మనకు కనిపిస్తుంది. ఇలా పాత నిబంధన అంతా మనం చూసుకుంటూ వస్తే అనేక మంది ప్రవక్తలు వాళ్ళందరూ కూడా ఇదిగో దేవుని చేత ప్రేరేపించడం జరిగింది, వాళ్ళు రాయడం జరిగింది. అదే కదండి, మీరు చూసిన ప్రతిదీ కూడా చరిత్రలో ఉందా అంటే ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. దీనికి ఎవిడెన్సెస్ గా చాలా వరకు మనం ఇజ్రాయెల్ దేశంలో, ఇంకా టర్కీ, లేకపోతే ఇంకా కొన్ని దేశాల్లో మనం మ్యూజియంస్ కూడా పెట్టారండి. ఏంటంటే ఇదిగోండి ఈ ప్రతులు చూడండి, ఈ ప్రతులు అక్కడి నుంచి తీసుకొచ్చిన ప్రతులు. ఇంకా అనేకమైన మనం చారిత్రాత్మక ఆధారాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇవన్నిటి గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇప్పుడైతే మనం ప్రత్యక్ష సాక్షుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బైబిల్ ఎవరు రాసుకుంటూ వచ్చారండి? ముఖ్యంగా పాత నిబంధన మనం చూసినప్పుడు ముఖ్యంగా ఎవరు రాసుకుంటూ వచ్చారు? ప్రత్యక్ష సాక్షులే రాసుకుంటూ వచ్చారు. వీళ్ళందరూ ఆయా కాలంలో జరుగుతున్న వాటిని లిఖించుకుంటూ వచ్చారు. సరే, ఇంకా బైబిల్లో రాసిన పుస్తకాలన్నీ కూడా అలా రాసినవే. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్, విలాప వాక్యాలు ఉన్నాయి. యెరూషలేములో సొలొమోన్ కట్టించిన బంగారు దేవాలయం అది ఎప్పుడైతే కూలిపోవడం జరుగుతుందో అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా గారు బాధతో ఏం చేశారు?
ఆ జరుగుతున్న ఆ టైంలో ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? సొలొమోను గారు కట్టించిన ఈ బంగారపు దేవాలయం అనేది నేలమట్టం అయిపోతుంది. మరి ఇప్పుడు దీనికి ఏం కావాలి? ఆయన చాలా బాధపడుతున్నారు. ఈ బాధపడుతూనే ఏం రాశారు? విలాప వాక్యములనే పుస్తకం రాశారు. ప్రత్యక్షంగా చూస్తున్నారు, అదే పుస్తకం రూపంలో పెట్టడం జరిగింది. సరే, ఇంకా ముందుకు వెళ్తే పాత నిబంధనలో మనకి 39 పుస్తకాలు ఉన్నాయి. ఈ 39 పుస్తకాలు ఇలా ప్రత్యక్ష సాక్షులే ఏం చేశారు? రాసుకుంటూ వచ్చారు. మరి కొత్త నిబంధన సరికొద్దాం. కొత్త నిబంధనలు మనకి ఏం కనిపిస్తాయి? సువార్తలు, అలాగే సువార్తలు, పత్రికలు, అలాగే చివరిలో ఉన్న ప్రకటన గ్రంథం, మధ్యలో చివరిలో ఉన్న యాకోబు గారు, పేతురు గారు రాసిన పత్రికలు, ఇవన్నీ కనిపిస్తాయి కదా. మరి ఇవి రాసింది ఎవరు? మనం కొత్త నిబంధన ఒకసారి చూసుకుంటే కొత్త నిబంధన నోట్తో చెప్పేయచ్చు. ఎందుకంటే తక్కువ మంది రాశారు కాబట్టి. సువార్తలు రాసింది ఎవరు? మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాన్ గారు, ఇంకా తర్వాత పౌలు గారు, 5గురు. ఇంకా తర్వాత వచ్చే పుస్తకం ఏంటి? తర్వాత పౌలు గారు రాసిన పత్రికల తర్వాత అపోస్తుల కార్యాల తర్వాత లూకా గారు ముందు కవర్ అయిపోయారు కాబట్టి ఓకే. పత్రికల తర్వాత వచ్చే పత్రిక ఏంటి? పత్రికలు. దానికి మధ్యలో 2 ఉన్నాయి. ఒకటి ఉంది పౌలు గారి పత్రికలు అయిపోయిన తర్వాత వచ్చే పత్రిక యాకోబు గారి పత్రిక. యాకోబు గారి పత్రిక తర్వాత యూదా గారు, తర్వాత పేతురు గారి పత్రిక, తర్వాత ప్రకటన గ్రంథం, యోహాన్ గారు రాసిన పత్రికలు. ఇవన్నీ కూడా ఏంటి? వ్యక్తులు రాశారు. మొత్తం చూసుకుంటే మనం 8 కొత్త నిబంధన రాసిన వ్యక్తులు ఎవరంటే 8 మంది. ఎవరెవరంటే మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాన్ గారు. ఇవి కాకుండా పౌలు గారు రాశారు, ఆ తర్వాత యాకోబు గారు, యూదా గారు కూడా రాశారు, పేతురు గారు ఆయన 2 పత్రికలు రాశారు. ఇప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారు? 8 మంది అయ్యారు. ఈ 8 మంది ఎవరు అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఫస్ట్ మత్తయి సువార్త, మార్కు సువార్త. సువార్తలు చూద్దాం. ముందు 4 సువార్తలు కదండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్త. దీనిలో రెండింటిని ఈజీగా చెప్పేయచ్చు. మత్తయి సువార్త, యోహాన్ సువార్త, ఆ 2 ఎవరు రాశారు? యేసు శిష్యుల్లోనే వీళ్ళిద్దరు. మత్తయి గారు, యోహాన్ గారు ఎవరు? యేసుక్రీస్తు శిష్యులే. అంటే ఆయనతో తిరిగి రాసిన వాళ్ళు, ప్రత్యక్ష సాక్షులు వాళ్ళిద్దరే ఉన్నారు. ఎవరు? మత్తయి గారు, యోహాన్ గారు. ఇంకా మిగిలిపోయిన ఎవరు? లూకా గారు, మార్కు గారు. ఇప్పుడు ఈ రెండింటి గురించి మనకు ప్రత్యక్ష సాక్షులు అని చెప్పడానికి చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 ఉన్నారు కదా. మరి మార్కు గారు ఎవరు? లూకా గారు ఎవరు? అవును. లూకా గారు ఎవరు? వైద్యుడు. ఇంకా పౌలు గారు జత పనివారు. అపోస్తుల కార్యాలు కూడా ఈయనే రాశారు. సంఘ చరిత్ర అంతా ఈయనకి చాలా పట్టుంది కాబట్టి ఈయన ఏం చేశారు? అలా ప్రతి చోట ఎక్కడెక్కడ ఏ సంఘం స్థాపించబడింది అంటే ఈయన స్టార్టింగ్ నుంచి రాసుకుంటూ వచ్చారంటే సంఘ స్టార్టింగ్ నుంచి ఈయనకి ఏముంది? అవగాహన ఉంది. ప్లస్ దీనికి పౌలు గారి జత పనివారంటే అన్ని చోట్లకి తిరిగిన అనుభవం ఉంది. అంటే ఈయన రాసిన దాంట్లో అథెంటిసిటీ ఉంటుందా? ప్రతి చోట అపోస్తుల కార్యాల్లో ప్రతి సంఘం గురించి రాసుకుంటూ వచ్చారంటే ఈయన పౌలు గారితో పాటు ప్రయాణం చేశారు కాబట్టి ఆయన ఎవరు? ఇప్పుడు ఫిలిప్పీల గురించి మీరు అపోస్తుల కార్యాల్లో రాశారు, మీకేం తెలుసండి అని అన్నారు అనుకోండి, నేను పౌలు గారితో పాటే ఉన్నారని ఆయనే చెప్పుకున్నారు. ఇలా ప్రత్యక్ష సాక్షులు ఏం చేశారు? మరి మార్కు గారి గురించి ఒకసారి ఆలోచిస్తే మార్కు గారు ఎవరంటే ఈయన కూడా డైరెక్ట్ గా యేసుక్రీస్తు గారి శిష్యుల్లో లేకపోయినా మార్కు గారు పౌలు గారితో నడిచినట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకొకసారి పేతురు గారు ఏమంటారంటే నా ఆత్మీయ కుమారుడు అని కూడా మార్కు మీకు వందనములు చెప్పుచున్నాడు అని పేతురు పత్రికలు రాస్తున్నారు. అంటే ఈయన ఎవరి గైడెన్స్ లో ఉన్నారు అంటే పేతురు గారి, పౌలు గారి గైడెన్స్ లోనే ఉన్నారు. అంటే ఈయన కూడా ఏమవుతున్నారు? ప్రత్యక్ష సాక్షిగా మనకు కనిపిస్తున్నాడు. అంటే సంఘంలో ఏమేమి జరుగుతున్నాయో మొత్తం తెలిసిన వ్యక్తిగా ఎవరో పేతురు గారి గైడెన్స్ లో, పౌలు గారి గైడెన్స్ లో ఈయన ఉన్నట్టుగా వాళ్ళ గైడెన్స్ లో రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇలా ఇకపోతే పౌలు గారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన తిరిగినన్ని ప్లేసెస్ ఆయనే యేసుక్రీస్తే ఆయనకు ప్రత్యక్షమై చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇంకా ఆయన పత్రికల్లో మనం ఇక ప్రత్యక్ష సాక్షి కాదు అనడానికి లేదు. ఎందుకంటే ఆయనే నడుచుకుంటూ వెళ్ళి ఫలానా సంఘాలకు వెళ్ళి స్థాపించి దానికి పత్రికలు రాశారు. ఇంకా ఆయనే ప్రత్యక్ష సాక్షి. ఇకపోతే యాకోబు గారు, యూదా గారు వీళ్ళిద్దరు ఎవరు? యేసుక్రీస్తు సహోదరులు.
అంతే కదండి. ఇప్పుడు యేసు గురించి ఏం జరుగుతుందో, యేసు సిలువ మరణం తర్వాత వీళ్ళ మార్పు చెంది సంఘపు పెద్దలుగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎవరు? యాకోబు గారు, యూదా గారు, యేసుక్రీస్తు యొక్క సహోదరులు సంఘ పెద్దలుగా కూడా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఎప్పుడు అపోస్తుల కార్యాలను మనం చూస్తాం, సంఘ పెద్ద అయిన యాకోబు గారు అని. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళు కూడా సంఘ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, సంఘం స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఎవరు? ప్రత్యక్ష సాక్షులు. ఇక యోహాను గారు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక, ప్రకటన గ్రంథం, ఈ 4 కూడా యోహాను గారు రాశారు. యోహాను గారు యేసుక్రీస్తు ప్రియమైన శిష్యుడు, అంతే కదండి. అంటే ఇవన్నీ ఎవరు రాశారు? ప్రత్యక్ష సాక్షులు. ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ఆయనతో నడిచారో అలా చెప్తారు. ఇప్పుడు ఏమోనండి, యోహాను గారు 4 పత్రికలు రాశారు, ఒక సువార్త రాశారు, 5 పుస్తకాలు రాశారు, ఆయన ఏదో కల్పించి రాసి ఉండొచ్చు కదా అండి అనుకోవచ్చు కదా. మీకు ఒక విషయం చెప్తాను. బైబుల్ని యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులు తర్వాత పౌలు గారు వీళ్ళందరూ ఎలా చనిపోయారంటే హతసాక్షులు అయిపోయారండి. ఎవ్వరు కూడా నార్మల్ గా ముసలి వాళ్ళు అయిపోయి చనిపోలేదు, వీళ్ళందరినీ కూడా చంపేశారు. అబద్ధం కోసం ఎవరైనా చచ్చిపోతారండి? వాస్తవ ఇప్పుడు ఒకటి నిజమని నువ్వు నమ్మావు అనుకో, దానికోసం నీ ప్రాణాన్ని అర్పించడానికైనా ఇష్టపడతావు. ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేచాడనే విషయం చూసావు కాబట్టి నువ్వేం చేస్తావు? నీ ప్రాణాన్ని అర్పించడానికైనా సిద్ధపడతావు. కానీ ఎవరైనా కొన్ని మంది ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళు ఊరికే రాసి ఉండొచ్చు కదండి, వీళ్ళందరూ కావాలనుకుని తప్పుగా రాసి ఉండొచ్చు కదండి. ఒక తప్పుగా రాసి ఉంటే చనిపోవడానికి వాళ్ళు సిద్ధపడతారు చెప్పండి? ఒకళ్ళు సిద్ధపడ్డారు అనుకోవచ్చు. అపోస్తలులు అందరూ, పౌలు గారు వీళ్ళందరూ కొడుతున్నారండి. ఎలాగో అసలు పౌలు గారిని ఎన్నిసార్లు హింసించారో అలాగే భక్తులందరినీ కూడా, ఇంకా వీళ్ళనే కాదు బర్నబా గారిని వీళ్ళందరినీ కూడా చంపేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇన్ని మందిని హతసాక్షులు అయిపోయారంటే అపోస్తుల కింద ఇంకా కొన్ని మంది ఉన్నారండి. వీళ్ళు కూడా అనేక మంది హతసాక్షులు అయిపోయినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. నిజంగా ఒకవేళ ఇది కల్పితమే అనుకుంటే ఎన్ని మంది హతసాక్షులు అవుతారండి? కొన్ని ఒకళ్ళు ఇదేదో అబద్ధంగా రాసాము ఒకరిని చంపేసేపటికి మిగతా వాళ్ళందరికీ ఏమవుతుంది? భయం వేస్తుంది కదండి. యేసుతో శిష్యులందరూ ఉన్నారండి. ఎప్పుడైతే యేసుక్రీస్తుని పట్టుకున్నారో శిష్యులందరికీ ఏమొచ్చింది? అమ్మో బాబోయ్, అసలు ఎంత భయం వేసిందంటే వీళ్ళందరికీ కనిపించకుండా దాక్కున్నారు. ఎప్పుడైతే తిరిగి లేచి ఇది నిజమైన దేవుని ప్రణాళిక వాళ్ళకి అర్థమైందో, ఇక మా ప్రాణం పోయినా మాకు ఏం పర్వాలేదండి. నిజంగా వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళు? మనలాంటి స్వభావం కలిగిన వాళ్ళే. ఒకవేళ యేసుక్రీస్తే కానీ తిరిగి లేవలేదు అనుకోండి, అప్పుడే అలాగే దాన్ని విడిచిపెట్టేసేవాళ్ళు. అప్పుడే కదండి సిలువేశారు, అమ్మో భయపడి వాళ్ళు దాక్కున్నారు. ఒకవేళ ఈయన కానీ తిరిగి లేవలేదు అనుకోండి, వాళ్ళు అలాగే ఉండిపోయేవాళ్ళు. కానీ తిరిగి లేచి ఏం చేశారు? వీళ్ళందరినీ బలపరిచి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏం తెలుసండి? యేసుక్రీస్తు తిరిగి లేచాడని ఎప్పుడైతే అర్థమైందో, అమ్మో మనం ఈ సువార్త కోసం ఏం చేయాలి? మన ప్రాణాన్నైనా అర్పించాలి, కానీ ఈ సువార్త మాత్రం అందరికీ అందాలి, దీన్ని ఎక్కడ మనం మరుగు చేయకూడదని పత్రికలు రాశారు. వాళ్ళు ఏదైతే చూసారో, దాన్ని ఏదైతే విన్నారో ఆ మాటల్ని పుస్తక రూపంలో పెట్టారు. ఇదేదో మేము చూసాం కాబట్టి మేము ఇది మా ఊహకు వచ్చినట్టుగా మేము రాయలేదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు. ఏదైతే ఆయన చెబుతున్నాడు, ఏదైతే వాళ్ళు తేరి చూసి, లూకా గారు అయితే ఒక మంచి మాట రాస్తారండి. ఒకసారి లూకా సువార్త చూద్దాం, 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దామండి. నేను చదువుతాను. ఘనత వహించిన తెయోఫిల, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగింపబడిన ప్రకారము మన మధ్య నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయుట అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించట యుక్తమని యోచించుతిని. ఇదిగో అనేక మంది మేమేమైతే కన్నులారా చూచామో ఇది రాయటం మేమందరం పూనుకొని ఉన్నాం. మరి నేను ఎలా రాశానో తెలుసా అని చెప్తున్నారు చూడండి. మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకున్న నేనును అంటే ఎలా తెలుసుకున్నారంట? పరిష్కారంగా. ఇదిగో ఈ విషయం కరెక్టా కదా, ఈ విషయం కరెక్టా కదా. ఇదిగో కొలసీలు రాసిన సంఘానికి
ఏదో ఒకటి రాసే, ఏదో ఒకటి అలా అలా అనుకుని రాయలేదు ఆయన. పరిష్కారంగా ఇదిగో ఈ వ్యక్తి ఇక్కడికి వెళ్ళాడు, ఇదిగో నాతో పాటు ఉన్న ఓకే నీ పేరు ఇది కరెక్ట్గా తెలిస్తేనే ఆయన ఏం చేశాడు, అక్కడ లిఖించాడు. అలాగే నిజంగా అండి లూకా గారు ఎన్ని ఎవిడెన్సెస్ ని మనకి ఇచ్చారంటే నిజంగా చెప్పలేమండి. మనం చరిత్ర గురించి ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఈ చరిత్ర స్టార్ట్ అయినప్పుడు రోమా చక్రవర్తులు ఎవరో వాళ్ళ పేర్లు రాయించడం వల్ల మనకి ఎంత ఈజీ అయిందంటే, ఇదిగోండి ఈ కాలంలోకి వెళ్ళి మనం చూసాం అనుకోండి, ఇదిగోండి పిలాతు ఉన్నాడు, పిలాతు పేరు బైబిల్లో రాయబడింది. ఇప్పుడు పిలాతు గవర్నర్ గా ఉన్న రోమన్ హిస్టరీ తీశారనుకోండి, అప్పుడు ఆ టైంలో ఉన్న విషయాల గురించి మనం ఒక్కసారి చారిత్రకంగా మనం వెళితే మనకి ఏమర్థమైపోతుంది అంటే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడని అర్థమైపోతుంది. అలాగే ఇంకా అనేక మంది అపోస్తుల కార్యాల్లో అయితే అనేక మంది చక్రవర్తుల పేర్లు కూడా లూకా గారు రాశారండి. ఇవన్నిటి వల్ల మనకి ఏమి ఆధారం వచ్చిందంటే, ఇదిగోండి మనం ఇది దైవ గ్రంథమే జరిగిందని మనకి కొన్ని ఆధారాలకి ఈయన నిజంగా పునాది వేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకే ఈయన పరిష్కారంగా తెరిచి ఏం చేశాడంటే కరెక్ట్ గా ఈయన పేరేంటి, ఇదిగో ఏదో అధికారి ఇలా చేసేసాడని రాయకుండా పరిష్కారంగా తెలుసుకుని వాళ్ళ పేర్లు కూడా ఈయన కోట్ చేయడం వల్ల మనకి చాలా ఈజీ అయిందండి. ఇలాగే బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు, ప్రత్యక్ష సాక్షులు. అడిగినా అడగకపోయినా మీ మనసులో ఒక డౌట్ ఉండొచ్చు, వీళ్ళందరూ మీ వాళ్ళే కదండి, బయట వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి ప్రత్యక్ష సాక్షులు అని. అందుకేనండి నేనేం చేశానంటే మచ్చికి ఒక 5 పేర్లు మాత్రం మీకు చెప్తాను. ఎందుకంటే ఇవి చెప్పినా కూడా మన పాఠం అంత అంటే ఇవే చెప్పాను అనుకోండి, ఈ పేర్లు ఇవన్నీ మనకు అర్థం కాదు. బైబిల్ నుంచి అందుకే మనకు బైబిల్ ప్రామాణికం కాబట్టి బైబిల్ నుంచి మనకు అనేక విషయాలు చూస్తాం. ఇందుని బట్టి మీకు ఏమైనా డౌట్ ఉందా? ఇదంతా ప్రత్యక్షంగా జరిగిన వాటిని. ఇంకొక మాట కూడా చూద్దాం, యోహాన్ గారు కూడా ఇదే మాట చెప్తారు. యోహాన్ పత్రిక మొదటి వచనం, యోహాన్ గారి మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం నేను చదువుతానండి. జీవవాక్యము గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఎంత క్లారిటీగా రాశారండి. ఎవిడెన్స్ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా రాయలేదైనా. ఏం చేశారంటే మేము ఏది విన్నామో, ఒకవేళ విన్నది మాత్రమే రాశారనుకోండి, మీరు సరిగ్గా చూడలేదేమో అండి, మీకేం తప్పుగా వినిపించిందేమో అని అనుకోవచ్చు కదండి, ఎవరో ఆ మిమిక్రీ చేస్తారేమో అని అనుకోవచ్చు కదండి. అలాంటి సందర్భమే లేకుండా ఆయన ఏమంటున్నాడు, మేము ఏమి వింటిమో, ఇంకా కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో. అంటే ఎంత ఎవిడెన్సెస్ గా చెప్తున్నారు చూడండి. మేము విన్నాం, చూచాం, తాకాం అని ఎంత ఎవిడెన్స్ గా చెప్తున్నారంటే యోహాన్ గారు. ఇక మేము ఎలా పత్రికలు రాసామంటే మేము ఏది విన్నామో, మేము ఏది చూసామో, మేము ఏది చేతులారా పట్టుకుని తాకి చూసామో, ఇది మేము కన్నులారా చూసాము, చేతులతో పట్టి తాక్కున్నాము, అలాగే విన్నాము. ఇంత ఆధారంగా ఇంత ఎవిడెంట్ గా యోహాన్ గారు రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఇకపోతే వీళ్ళందరూ ఏ శతాబ్దంలోకి చెందిన వాళ్ళండి? మొదటి శతాబ్దంకి చెందిన వాళ్ళు. ఎవరు వీళ్ళంతా? ఈ టైంలో ఇంకెవరైనా చరిత్రకారులు ఇవి నిజంగా జరిగాయని చెప్పారో లేదో చూద్దాం. నేను కొన్ని పేర్లు చెప్తాను. ఇవి ఫస్ట్ వ్యక్తి పేరు ఏంటంటే క్లెమెంట్ ఆఫ్ రోమ్ అంట. క్లెమెంట్ ఆఫ్ రోమ్ అంటే ఈయన ఎవరంటే, అప్పట్లో చాలా సంఘాలు ఉండేవి ఎక్కడ, ఆ రోమ్ నగరంలో. యేసుక్రీస్తుని నమ్ముకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ధర్మశాస్త్రాన్ని ఈ వరకు పరిసయ్యులు, సద్దుకేయులు, సంఘ పెద్దలుగా ఉండేవాళ్ళు వీళ్ళంతా. వీళ్ళలో ఒక వ్యక్తి ఎవరంటే క్లెమెంట్ ఆఫ్ రోమ్ అనమాట. ఈయన 40 నుండి 99 సంవత్సరాల వరకు, క్రీస్తు శకం 40 నుండి 99 సంవత్సరాల వరకు ఈయన రోమ్ లో ఒక అధికారిగా, ఒక చారిత్రకమైన పర్సన్ గా మనకు కనిపిస్తారు. ఈయన అనేకమైన వాటి గురించి రాస్తూ ఇదిగో అపోస్తుల సేవ ఖచ్చితమైనది అని ఆయన పత్రికల్లో రాశారు. ఏమని రాశారండి? అపోస్తుల యొక్క సేవ ఖచ్చితమైనది. అంటే అపోస్తుల గురించి ఏం చేశారంటే, ఇదిగో ఇక్కడ వీళ్ళు సేవ చేశారు, ఇలా వీళ్ళు పత్రికలు రాశారు, వీళ్ళు ఇలా కొన్ని విషయాలు వీళ్ళు ఇక్కడ చేశారు, ఇక్కడ పరిచర్య చేశారని ఎవరు కన్ఫర్మ్ చేశారంటే బైబిల్లో ఉన్న వ్యక్తి కాదు, బయట వ్యక్తి. రోమ్ నగరంలో ఉన్న ఒక చర్చ్, చెప్పాలంటే ఒక బిషప్ లాంటి వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, ఇది అపోస్తుల సేవ ఖచ్చితమైంది, కరెక్టే అని చెప్తున్నాడు. దీన్ని బట్టి మనకి ఏమొస్తుంది? ఒక ఆధారం వస్తుంది.
ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఏంటంటే ఇగ్నటియస్ అనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇగ్నటియస్. ఇతను కూడా ఏం చేశాడు, ఇతను కూడా ఏం చెప్పాడంటే ఈ అపోస్తుల సేవ ఏదైతే ఉందో వీళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ చేశారు, ఇదిగో మేమే సాక్ష్యం. అంటే వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఎలా చెప్పారు అంటే మేమే సాక్ష్యం కాదు, వాళ్ళు ఏమంటున్నారంటే ఇదిగో అపోస్తులు మేమున్న కాలంలో మాతో పాటు వీళ్ళు కూడా పనిచేశారు అని వాళ్ళ పేర్లను కోట్ చేసి చెప్పారు. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, పౌలు గారు ఈయన టైంలో ఏం చేశారు, పని చేసినట్టుగా. ఈయన కూడా మొదటి శతాబ్దపు వ్యక్తి. పౌలు గారు ఎవరు, మొదటి శతాబ్దపు వ్యక్తి. అంటే వాళ్ళ పేర్లు కోట్ చేసి, అపోస్తుల్ని పేర్లను కోట్ చేసి మొదటి సంఘము, ఆరంభ సంఘము ఏం చేసిందంటే ఇలా పరిచయం చేసింది అని వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ పత్రికల్లో కోట్ చేశారు. అలాగే బర్నబా గారు కూడా కొన్ని పత్రికలు రాశారు. ఆ పత్రికలు కూడా మనకి దొరికాయి. ఆ పత్రికల్లో కూడా ఏముందంటే పౌలు గారు రాసిన కొన్ని పత్రికల్ని కోట్ చేస్తూ ఇదిగో పౌలు గారు ఇలా చెప్పారు, మీరు ఇలా చేయాలి అని చెప్పారు. అంటే ఇతను కూడా ఏం నిరూపిస్తున్నాడంటే ఈ పరిచర్యకు ఆధారం కలిగజేస్తున్నాడు. ఇకపోతే వీళ్ళంతా కొంచెం సంఘానికి అనుబంధంగా ఉన్న వాళ్ళు వీళ్ళ సాక్ష్యాన్ని పోనీ ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే, ఇప్పుడు రోమన్ గవర్నమెంట్ ఉంటుంది కదండి, రోమన్ గవర్నమెంట్ లో ఒక చాలా చాలా చరిత్రలో చాలా చాలా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే టాస్టికస్. TASTUS. స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా ఉంది. కాకపోతే వాళ్ళు ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఇదిగో యేసు క్రీస్తు ఇదిగో ఈ రోమన్ గవర్నమెంట్ ఈ టైంలో ఈయన ఉన్నాడు అని ఆయన ధృవీకరించారు. ఈయన సంఘంతో సంబంధం ఉన్న వ్యక్తి కాదు, ఈయన ఒక పొలిటికల్ లీడర్ ప్లస్ రోమ్ గవర్నమెంట్ లో ఒక అధికారి. కావాలంటే వీళ్ళ ఫొటోస్ వికీపీడియాలో వీళ్ళందరి గురించి ఉన్నాయి. వికీపీడియాలో డైరెక్ట్ గా ఏముందంటే ఇదిగో యేసుక్రీస్తు ఉన్న టైంలో వాళ్ళు చేసిన పత్రికల్లో యేసుక్రీస్తు గురించి రాసినట్టుగా ఉందన్నమాట. ఇవన్నీ మనకి ఆధారాలతో ఉన్నాయి. రోమన్ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి ఎవరెవరు చక్రవర్తులు ఉన్నారో, రోమన్ గవర్నమెంట్ అంటే అప్పటికే, ఇప్పుడు మన ఇండియా చాలా టెక్నాలజీ వచ్చిందండి, అప్పట్లోనే రోమన్ లో చాలా చాలా అడ్వాన్స్డ్ గా ఉండేది. ఎందుకంటే అది వన్ ఆఫ్ ది డెవలప్డ్ సిటీ అన్నమాట. పెద్ద పెద్ద రాజులు, రోమ్ నగరం అంటే రాజులు ఉండేవాళ్ళు కదండి అంతా. అలా ఇంకా కొంచెం పోతే పాలీకార్పస్ అని ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఇతను యోహానికి శిష్యుడిగా కూడా కనిపిస్తాడు. ఇతను కూడా మనకి బైబిల్లో కనిపించకపోయినప్పటికీ ఈయన రాసిన పత్రికల్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఏమి మనం కంక్లూడ్ చేయొచ్చు అంటే అపోస్తలు ఏదైతే సేవ చేశారో ఇదంతా ఖచ్చితమైనది అని ఆయన పత్రికల్లో కూడా ఆయన ఏం చేశాడంటే కోట్ చేసి చెప్పాడు అనమాట. ఇంకా పోతే ఫ్లావియస్ జోసఫస్ అనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇతను కూడా రోమ్ కి సంబంధించిన వ్యక్తి. ఇతను ఏం చేశాడంటే ఇతను 2 గ్రంథాలను రాశాడంటండి. ఈ 2 గ్రంథాల్లో కూడా యేసు శిలువ గురించి కొన్ని విషయాన్ని ప్రస్తావించారంట. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ కాలంలో ఉన్న చారిత్రాత్మకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు గురించి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నట్టు మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు ఈ పేర్లన్నీ మనకి డిఫికల్ట్ గా ఉంటాయి, గుర్తుంచుకోవడం చాలా కష్టం. ఇవి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ పేర్లని మనం ఎందుకు ప్రస్తావించామంటే ఇదిగో బైబిల్ని ఎవరు రాశారంటే ప్రత్యేక సాక్షులు బైబిల్ నుంచి మనం ప్రూవ్ చేయగలిగాం. కానీ బయట వాళ్ళు ఏమంటారంటే ఇది మీ వాళ్ళే కదండి అనే ప్రమాదం ఉంది. కాబట్టి ఇదిగో మా దానిలోనే కాదు, బయట ఉన్న వ్యక్తులు కూడా ఇదిగోండి యేసు గురించి, అపోస్తల సేవ గురించి ఖచ్చితత్వాన్ని వాళ్ళు చెబుతున్నారు. దీనిలో కూడా మళ్ళీ సంఘానికి సంబంధం లేని రోమన్ గవర్నమెంట్ పొలిటికల్ లీడరు, అతను మళ్ళీ గవర్నమెంట్ లో ఆఫీసర్. ఈ ఆఫీసర్ చెప్పిన విషయాలను కూడా మనం కోట్ చేస్తున్నాం. ఇలాంటి వ్యక్తులను బట్టి మనకేమర్థం అవుతుంది, ఇది ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు మనకంటే ఏమక్కర్లేదండి, మనం వాక్యం వినే ఏం చేస్తాం, విశ్వసించేస్తాం. మన అందరికి ఉన్న విశ్వాసం ఏంటంటే ఇటువంటి యేసుక్రీస్తు నిజంగా సిలువ మీద దేవుడు మన కోసం అర్పించాడు కాబట్టి ఈ సిలువ దగ్గర మనకి రక్షణ దొరుకుతుంది. ఈ సిలువ దగ్గర మనకి పరలోకం, మనం దీన్ని ఆశ్రయిస్తే మన పాపాలన్నీ పోతాయని మనకి నమ్మకం ఉంది. కానీ బయట వాళ్ళకి బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇవన్నీ మీ బైబిల్లోనే ఉన్నాయి కదా అని అనుకుంటారు. కాబట్టి ఇంకో బయటికి కూడా కొన్ని పేర్లు, ఇంకా మనకి చారిత్రక ఆధారాలు, పురావస్తు సంబంధించిన ఆధారాల్లో అనేకమనే వస్తాయి. ఇక్కడ మచ్చిగా మనం ఒక 5 వ్యక్తుల గురించి చూసాం. వీళ్ళు కూడా ఏం కన్ఫర్మ్ చేస్తున్నారు, అదే కన్ఫర్మ్ చేస్తున్నారు. ఏంటి, ఇదిగో వీళ్ళ సేవ ఖచ్చితమైనది. వీళ్ళు ఏదైతే ఈ మొదటి శతాబ్దంలో వీళ్ళు చేసిన పనులు ఇవన్నిటికి ఎవిడెంట్ ప్రూఫ్స్ కూడా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇక ధర్మశాస్త్రాన్ని ఈజీగా చెప్పొచ్చు. వీళ్ళని ఖచ్చితమైతే
వీళ్ళు దేన్ని ప్రూవ్ చేస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇంకా అపోస్తుల కార్యాలు ఇలాంటి వాటిలో ధర్మశాస్త్రంలో రెఫరెన్స్లనే తీసుకొచ్చి చెబుతున్నారు. అంటే ఇది ఇండైరెక్ట్ గా దేని కన్ఫర్మ్ చేస్తుంది? మళ్ళీ పాత నిబంధన కూడా బలపరుస్తుంది. ఇలా బైబిల్ ఖచ్చితమైన పుస్తకము. ఏదో కథల పుస్తకాలు రాస్తారండి చాలా మంది. వాళ్ళు ఎలా రాస్తారంటే వాళ్ళకు తోచినది రాస్తూ ఉంటారు, ఊహించి రాస్తూ ఉంటారు. అలాగే అనేకమైన పుస్తకాలు రాస్తూ ఉంటారు. ఆ పుస్తకాలు వాళ్ళు అనుకున్నది రాస్తూ ఉంటారు, కానీ బైబిల్ మాత్రం అలా రాయబడింది కాదు. ఆయా తరాల్లో జరుగుతున్న విషయాలను బట్టి ఖచ్చితమైన ఆధారాలతో రాయబడింది. దీనిలో మనకి ఇంకా మనం ముందుకు వెళ్తున్నప్పుడు చారిత్రాత్మక ఆధారాలు ఏంటి, అలాగే పురావస్తు సంబంధమైన ఆధారాలు ఏంటి, ఇది నిజంగా ఆ టైంలోనే జరిగింది అనడానికి ఖగోళ సంబంధమైన ఆధారాలు ఏంటి, అలాగే సైంటిఫిక్ గా దీనికి ఉన్న ప్రూఫ్స్ ఏంటి, ఇలాంటి విషయాలు కూడా మనం చూద్దామండి. సరే, ఈ రోజు అయితే మనకి ప్రత్యక్ష సాక్ష్యం మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇదిగోండి తండ్రి, మేము బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని మేము నేర్చుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, అనేక విషయాలు పూర్వం సెషన్స్ లో మేము నేర్చుకున్నాం తండ్రి. ఇప్పుడైతే ప్రత్యక్ష సాక్షుల గురించి మేము అనుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, బైబిల్ ఫస్ట్ నుంచి మేము చూస్తే ఎవరైతే ఆ కాలాల్లో ఉన్నారో వారితో మీరు ప్రవక్తలుగా భక్తులుగా ఉన్న వాళ్ళని, శిష్యులుగా ఉన్న వాళ్ళని ఏర్పరచుకుని వాళ్ళతో వాక్యాన్ని రాపించినట్టుగా మాకు అర్థమైంది తండ్రి. ఇంత మంచి వాక్యాన్ని మాకు అందించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని బాగా చదువుకుని మా జీవితాల్లో దీన్ని అలవర్చుకుని వాక్య ప్రకారమైన జీవితం ఉండాలి మేము ఆశపడుతున్నాం తండ్రి. అట్టి విధంగా సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.